లింగాలు మనకు ఎడం వైపు చూడొచ్చు మనకు వెళ్తున్నటువంటి దారిలో. అదే విధంగా వచ్చినప్పటికీ అటువైపు వెళ్తుంటే మనకు భ్రమరామ అమ్మవారి యొక్క సాక్షాత్కారం దొరుకుతుంది. భ్రమ జీవితమే ఒక భ్రమ. ఆ భ్రమను తొలగించేటువంటి శక్తి భ్రమరామ అమ్మవారికి ఉంది. అంటే పూర్వం అరుణేశ్వరుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు. బ్రహ్మ గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడన్నమాట. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలి కోరుకోమని అడిగినప్పుడు ఆ యొక్క అరుణేశ్వరుడు ఏమంటాడంటే నాకు మరణం అనేది లేకుండా చేయమని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ ఏమంటాడంటే ఓరి పిచ్చివాడా, సాక్షాత్తు బ్రహ్మకే 100 యుగాల తర్వాత మరణం అనేది ఉంటుంది. అంటే 100 కల్పాలు గడిచిన తర్వాత మరణం అనేది ఉంటుంది. మరణం కాకుండా ఇంకేదైనా కోరుకోమన్నప్పుడు నాకు క్రిమి కీటకాల ద్వారానే నాకు మరణం ఇవ్వమని అడుగుతాడు అన్నమాట. క్రిమి కీటకాలు ద్వారానే మరణం ఇవ్వు, నాకు మనుషులు అంటే ముఖ్యంగా స్త్రీలు కానీ పురుషులు కానీ ఇటువంటి వారితో నాకు మరణం అనేది ఉండకూడదని కోరుకుంటాడు. తర్వాత కొన్ని యుగాలు గడిచిన తర్వాత ఆ యొక్క అసురుడు ఎంతో శక్తివంతుడిగా మారి దేవతలను ఎన్నో కష్టాలకు గురి చేస్తూ ఉంటారు. దేవతలు విష్ణువుని అడుగుతారు, స్వామి మమ్మల్ని ఈ బాధల నుంచి మమ్మల్ని కట్టేయచ్చు అని అడిగితే అప్పుడు విష్ణువు బ్రహ్మని మనస్సులో తన యొక్క యోగ దృష్టి ద్వారా తెలుసుకుంటాడు. ఏమంటే బ్రహ్మను సంప్రదించగా బ్రహ్మ ఏమని చెప్తాడంటే ఇతని ఈ యొక్క అరుణేశ్వరుణ్ణి సంహరించడం అంత సులభమైనటువంటి స్థితి కాదు. ఎందుకంటే అరుణేశ్వరుడు గాయత్రి మంత్ర ఉపాసకుడు. గాయత్రి మంత్రం ఎంత శక్తివంతమంటే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఎంతో శక్తి ద్వారా తన సాక్షాత్తు సూర్య బింబంలాగా ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశించేటువంటి వెలుగు ద్వారా తను ఇటువంటి గొప్ప వరాన్ని పొందడం జరిగింది. కాబట్టి తనకి ఇచ్చేటువంటి వరాన్ని పూర్తిగా నివృత్తి చేయాలి అంటే అమ్మవారి యొక్క శక్తితోనే కూడుతుంది అని చెప్పంటారు. అప్పుడు అందరూ కూడా వచ్చినప్పటికీ భ్రమరామ అమ్మవారిని స్తుతించడం జరుగుతుంది. అప్పుడు భ్రమరామ అమ్మవారు ఏం చేస్తారంటే సరే మీరు ముందుగా ఏం చేస్తారంటే తను ప్రతినిత్యం గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఆ గాయత్రి మంత్రాన్ని ముందు ఆ యొక్క ఉచ్చారణను ఆపించండి, తర్వాత తన యొక్క శక్తిని నేను హరిస్తానని చెప్తుంది అన్నమాట. సరే గాయత్రి మంత్రాన్ని అరుణేశ్వరుడు ద్వారా ఎలా ఆపించాలి అని చెప్పి ఆలోచిస్తారన్నమాట. అప్పుడు వాయుదేవుడు ఒక బ్రాహ్మణ అవతారంలో అరుణేశ్వరుడి దగ్గరికి వెళ్తాడు. ఓ అరుణేశ్వర, నువ్వు చాలా పిచ్చివాళ్ళలాగా ఉన్నావు, మేము అనునిత్యం జపించేటువంటి ఈ గాయత్రి మంత్రాన్ని నువ్వెందుకు జపిస్తున్నావు? ఎందుకంటే నువ్వు మావాడివి కాదు కదా. ఈ యొక్క మంత్రం జపించడం ద్వారా నువ్వు బ్రహ్మతత్వాన్ని పొందబోతున్నావు. బ్రహ్మతత్వాన్ని నీ యొక్క అసురమైనటువంటి నీ యొక్క గుణం ఏంటి? అసుర గుణం. అసుర గుణాన్ని వదిలేసి నువ్వు దేవగుణాన్ని పొందబోతున్నావు. కాబట్టి నీకు ఆ దేవగుణాన్ని అసుర గుణాన్ని పొందాలంటే నువ్వు గాయత్రి మంత్ర జపాన్ని ఆపేయాలని చెప్తాడు. ఆ తెలియనటువంటి అసురుడు అరుణేశ్వరుడు ఆ యొక్క గాయత్రి మంత్ర ఉచ్చారణను ఆపేస్తాడు. అప్పుడు అమ్మవారి విచిత్రమైనటువంటి భ్రమరలు అంటే తుమ్మెదలు, ఎన్నో రకాలైనటువంటి తుమ్మెదలు అమ్మవారి నుంచి ఉద్భవిస్తాయన్నమాట. ఆ యొక్క తుమ్మెదలు ఇక అరుణేశ్వరుణ్ణి వేటాడి తన యొక్క శరీరాన్ని మొత్తాన్ని భస్మీపటలం చేసేసి తనను సర్వనాశనం చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే భ్రమరామ అమ్మవారి యొక్క శక్తి ఎంతో గొప్పమైనటువంటిది. ఈ క్షేత్రాన్ని అమ్మవారు శక్తిపీఠంగా అమ్మవారు మనసులో కోరుకున్నటువంటి కోరికలను, అదే విధంగా ఎన్నో భ్రమలు అంటే మనకు ఉండేటువంటి ఎన్నో భ్రమలు మనకు ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాయి. అదే శంకర భగవత్పాదులు వారు ఏం చెప్తూ ఉంటారంటే ఒకానొక సమయానికైనా సరే మనిషి చిత్త చాంచల్యాన్ని మానసికమైనటువంటి చిత్తమైనటువంటి గుణాన్ని పొందాలి అంటారు. అందుకనే భజగోవిందే మూఢమతే అంటే ఓ మూఢుడా, ఈ చుట్టూ ఉండేటువంటి భ్రాంతిని వదులు అంటే భ్రమని వదిలి నువ్వు ఏదైతే శాశ్వతం అనుకుంటున్నావో అది ఏది శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోమని చెప్పి ఇక్కడ అమ్మవారు మరియు అదే విధంగా స్వామివారు చెప్తున్నారు. మనకు ఈశ్వర లింగంలో శివలింగంలో ఉండేటువంటి ఒక గొప్పతనం ఏంటంటే మనం చేసేటువంటి ప్రతి పూజ అంటే మీరు ఏమి ఇచ్చినప్పటికీ కూడా, మీరు ఎంత గొప్ప అభిషేకం చేసినప్పటికీ కూడా ఆ అభిషేకంలో ఉండేటువంటి ఒక్క బిందువు కూడా స్వామివారిని మీద ఉండదు. ఎందుకంటే అది అంత ఆ యొక్క లింగం మీద ఒక్క బిందువు కూడా ఉండదు. అదే విధంగా
అమ్మవారు కూడా వచ్చినప్పటికీ మనకు భ్రమలను అంటే జీవితంలో ఎన్నో భ్రమలు ఉంటాయి. అంటే మా అధికార దర్పం అనేటువంటి ఒక భ్రమ ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండేటువంటి వారికి ఎలా ఉంటుందంటే మనం ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాం, అదే విధంగా మనం ఎంతో డబ్బు సంపాదిస్తున్నాం, మనకి ఈరోజు ఉండేటువంటి గౌరవ మర్యాదల గురించి ఎంతో గర్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈ గర్వం అనేది ఎలా పటాపంచలు అవుతూ ఉంటుంది అంటే వయసు రీత్యానే పటాపంచలు అవుతూ ఉంటుంది. చిన్నతనంలో పెంకితనం ఎలాగైతే ఉంటుందో చిన్నతనంలో పెంకితనం ఉంటుంది. ఇప్పుడు అంటే ఏంటి, తల్లిదండ్రులు మనస్సు అడిగిందల్లా కావాలనేటువంటి ఒక పెంకితనం అనేది వెంటాడుతూ ఉంటుంది. ఆ పెంకితనం అనేది మనస్సును లైన్ కానివ్వదు. అంటే ఒక బస్సులో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, మనస్సును ఎప్పుడు మన ఆత్మ మీద లైన్ చేయాలంటారు స్వామివారు, శంకర భగవత్పాదుల వారు. ఒక బస్సులో మనం ప్రయాణం చేసేటప్పుడు అక్కడ స్టాప్ లో వచ్చినటువంటి తినుబండారాలు తినాలనుకుంటూ ఉంటాయి, ఎన్నో మిఠాయిలు అమ్మటానికి వస్తాయి, అవి తినాలనుకుంటూ ఉంటాం. కానీ ఆ బస్సు స్టాప్ వదిలి కొంచెం దూరంకి వెళ్ళిన తర్వాత ముందు తినాలనుకున్నటువంటి వస్తువును మరిచిపోయి తదుపరి విషయం మీద మనస్సు మారిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే మనస్సు నిశ్చలంగా ఉండదు. ఈ రోజు మనకు కావాల్సినటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో అది ఈ రోజు మనకు అందంగా ఆనందంగా కూడా ఉంటూ ఉంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అది మనకు విరక్తి పుడుతూ ఉంటుంది. అంటే వయసు రీత్యా జరిగేటువంటి కోరికలు యవ్వనంలో చేసేటువంటిది మధ్య వయసులో పిచ్చితరంగా అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా చిన్న వయసులో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు యవ్వన వయసులో పిచ్చితనంగా అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మధ్య వయసులో చేసినటువంటి చిన్న చిన్న విషయాలు వృద్ధాప్యంలో పిచ్చితనంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ చివరికి మనిషి తన యొక్క ఆత్మ పరిజ్ఞత పొందాలి అని చెప్పి శంకర భగవత్పాదులు వారు చెప్తారు. ఇక్కడ గొప్ప సిద్ధి పొందినటువంటి వాళ్ళు ఎంతో మంది గొప్ప సిద్ధి పొందినటువంటి వాళ్ళు సాక్షాత్తు శంకర భగవత్పాదుల వారు కూడా సిద్ధి పొందడం జరిగింది. అక్క మహాదేవి కూడా ఇక్కడే సిద్ధి పొందారు. అల్లాహ్ ప్రభు ఒక రోజు అక్క మహాదేవిని అడుగుతాడు, నువ్వు దిగంబర స్వరూపమైనటువంటి నువ్వు నీకు దిగంబర అవతారం ఎందుకు అని అడుగుతారు అన్నమాట అల్లాహ్ ప్రభు. అప్పుడు అమ్మవారు ఏం చెప్తుందంటే అక్క మహాదేవి ఈ యొక్క దిగంబర అవతారం నా కోసం కాదు మీకోసం అని చెప్తుంది. అంటే మనిషి శరీర ఆకృతి గురించి అనునిత్యం ఆలోచిస్తూ ఈ శరీర ఆకృతి మీదే వచ్చినప్పటికీ మనస్సు చంచలంగా ఉండకుండా ఈ యొక్క అందాన్ని పోషించుకుంటూ ఉండాలి అని చెప్పేటువంటి ఒక ఆలోచనలో వదిలాలి. అంటే వయసు రీత్యా వచ్చేటువంటి శరీర ఆకృతిలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. దాన్ని చూసి పైన ఏదో మిరుమిట్లు కలిపేటువంటి ఒక అందాన్ని గురించి వెంపర్లాడద్దు. సమయానుకూలంగా వచ్చినప్పటికీ శరీర ఆకృతిలో మార్పులు అనేటువంటి సాధ్యంగా ఉంటాయి. అంటే వయసు రీత్యా ఈ యొక్క రంగు మారుతూ ఉంటుంది, జుట్టు తెలిసిపోతూ ఉంటుంది, అదే విధంగా వచ్చినప్పటికీ చివరికి వృద్ధాప్యం వస్తూ ఉంటుంది. ఇటువంటి భ్రమని తొలగించడానికి భ్రమరామ్మ అమ్మవారు మనకి ఇక్కడ వెలిశారు. అదే విధంగా వచ్చినప్పటికీ ధనం అనేటువంటిది ఎటువంటిది అంటే ధర్మం కోసమే ధనం అనేది ఉంటుంది అన్నమాట. ధనం అనేది 3 రకాలుగా ఉంటుంది. మొత్తం ధనం అనేది మనకు గమనించినట్లయితే శ్వేత ధనం అంటారు. శ్వేత ధనం అంటే ఏంటంటే ఏదైతే నువ్వు ధర్మపదంగా సంపాదించినటువంటి డబ్బుని శ్వేత ధనం అంటారు. రెండో ధనం వచ్చినప్పటికీ చిత్రధనం అంటారు. చిత్రధనం అంటే ఏంటంటే నువ్వు చేసినటువంటి వ్యాపారం ద్వారా అంటే ఎన్నో రకాలైనటువంటి క్రియల ద్వారా నువ్వు సంపాదించినటువంటి డబ్బుని చిత్రధనం అంటూ ఉంటారు. మూడో రకమైనటువంటి ధనం నలుపు రంగులో ఉండేటువంటి ధనం, ఆ నలుపు రంగులో ఉండే నల్లధనం. ఈ 3 రకాలైనటువంటి ధనాలు అనేవి ఉంటాయి. సరే, ఈ 3 రకాలైనటువంటి ధనాల్లో ఏ ధనాన్ని మనం వేరే వారికి దానం చేయాలి అంటే శ్వేత ధనం అనేటువంటి ఉత్తమమైనటువంటిది మనకు స్వర్గ ప్రాప్తులు ఇవ్వగలుగుతుంది. మరియు అదే విధంగా తదుపరి ధనం అంటే మన కష్టంతో చేసినటువంటి పనితో వచ్చేటువంటిది చిత్రధనం. అంటే విచిత్రమైనటువంటి పనులు అంటే మనం వ్యవసాయం చేస్తే కానీ వ్యాపారం చేసి కానీ సంపాదించేటువంటి డబ్బు చిత్రమైనటువంటి ధనం అంటారు. ఈ చిత్రమైనటువంటి ధనం ద్వారా కూడా మనం వేరే వారికి దానం చేయొచ్చు. ఈ యొక్క ధనం ద్వారా కూడా వచ్చినప్పటికీ మధ్యగతి ప్రాప్తి పొందుతూ ఉంటాం. అంటే స్వర్గగ్రతి ఉచ్చమైనటువంటి ప్రాప్తి పొందాలి అంటే శ్వేత ధనం ద్వారే దానం చేయాలి. అంటే ధర్మం ద్వారా వచ్చినటువంటి డబ్బునే మనం దానం చేయాలి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. నలుపు రంగులో వచ్చేటువంటి ధనం అంటే నువ్వు
ఏ విధంగా అయితే సంపాదించకూడదో ఆ విధంగా డబ్బు సంపాదించి దాన్ని దానం చేసినట్లయితే అది నీకు మంచి ఇవ్వకపోగా చెడును ఎక్కువగా ఇస్తూ ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. అంటే ధనాన్ని ఏ విధంగా మనం దానం చేయాలి, మరి ఆ ధనం ద్వారా ఇచ్చేటువంటి మనకు ఎటువంటి కీర్తి ప్రతిష్టలు ఇవ్వగలుగుతుంది అంటే దీనికి ఒక ఉదాహరణ పురాణంలో కలిగినటువంటి ఒక ఉదాహరణ చెప్తాను. అంటే స్వర్గం ముఖ్యమా లేకంటే శివారాధనలో ఉండేటువంటి శివారాధనే ముఖ్యమా అనేటువంటి ఇక పురాణ ఉదాహరణ చెప్తాను, స్కంద పురాణ ఉదాహరణ చెప్తాను. పూర్వం ఇంద్రజమ్నుడు అనేటువంటి ఒక మహారాజు గారు ఉండేటువంటి వారు. ఆ ఇంద్రజమ్నుడు అనేటువంటి మహారాజు గారు ఈ భూమండలాన్ని ఎన్నో వేల సంవత్సరాలు పరిపాలించి ఇక్కడ ఆయన చేయనటువంటి యజ్ఞాలు లేదు, యాగాదులు లేవు, మరియు అదే విధంగా ఇక్కడ కట్టనటువంటి తటాకాలు అంటే చెరువులు, మరియు అదే విధంగా ఎంతో మందికి అన్న సంతర్పణలు కావలసినటువంటి వారికి ధనాన్ని ఇచ్చారు. అంత దాన ధర్మాలు చేసినప్పటికీ ఆయన స్వర్గ ప్రాప్తి పొందడం జరిగింది అన్నమాట. అంటే స్వర్గానికి చేరుకోగలిగారు. ఎన్నో వేల సంవత్సరాలు ఆయన స్వర్గంలో నివసించిన తర్వాత ఒకనొక రోజు చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మ ఇంద్రజమ్నుడు మహారాజు గారిని పిలుస్తారు. ఇదిగో ఇంద్రజమ్న, నువ్వు చేసినటువంటి పుణ్యకార్యాలు, నువ్వు చేసినటువంటి ఏవైతే పుణ్యకార్యాలు భూమి మీద చేశావో, ఏవైతే పుణ్యకార్యాలు, ఏవైతే తటాకాలను నిర్మించావో, ఎంతమందికి అయితే నువ్వు భోజన సందర్భాలు చేశావో, నీ గురించి ప్రభు ఎవరో పొగడట్లా. నీ గురించి నువ్వు చేసినటువంటి మంచి కార్యాలంటే అందరూ మర్చిపోయారు. నీ గురించి ఎవరైతే పొగుడుతుంటే నీకు పుణ్యం అనేది ప్రాప్తిస్తుంటుంది. ఆ యొక్క పుణ్యాన్ని ప్రాప్తించాలి అంటే నీ గురించి అసలు భూమి మీద భూమండలం మీద ఎవరన్నా అనుకుంటున్నారా, నీ గురించి ఎవరైనా సరే అసలు ఎవరైనా మాట్లాడుకుంటున్నారా అనేది విను. ఒకసారి వెళ్ళి భూమండలానికి వెళ్ళి నీ గురించి ఎవరైనా నీ మాటలను వింటున్నారా లేదా అసలు అని చెప్పి వినేసి రామని చెప్పి పంపిస్తాడు. అప్పుడు ఇంద్రజమ్న మహారాజు అలా అడుగుతాడు అనమాట. నేను ఎన్నో యాగాలు చేశాను, భూమండలం మీద ఎన్నో తటాకాలు నిర్మించాను, ఎన్నో ఆరామ క్షేత్రాలు కట్టించాను, ఎన్నో దేవాలయాలు కట్టించాను, అయినప్పటికీ నా యొక్క స్వర్గ ప్రాప్తి ముగిసింది. అంటే స్వర్గ ప్రాప్తి అనేటువంటిది కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలతో ముడిపడిందా అని చెప్పి బ్రహ్మదేవుడు అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, అవును, నువ్వు చేసినటువంటి మంచి పనులకు తగినటువంటి విధంగానే నీకు స్వర్గ ప్రాప్తి పొందగలుగుతా ఉంటాడు. అప్పుడు ఇంద్రజమ్న మహారాజు గారు భూమండలం మీదకి వస్తారన్నమాట. భూమండలం మీదకి వచ్చిన తర్వాత సరే నేను ఎన్నో కల్పాల ముందు జన్మించాను, ఎన్నో కల్పాల ముందు జన్మించినటువంటి నేను నా గురించి ఎవరికి తెలుసుంటుంది అని చెప్పి శోధించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ యొక్క శోధన మార్గంలో అక్కడ ఆయనకి మార్కండేయ మహర్షి గురించి తెలుస్తుంది. మార్కండేయ మహర్షి 7 కల్పాలు జీవించి ఉంటారు. 7 కల్పాలు అంటే అది సామాన్యం కాదు. ఒక యుగం అంటేనే 4,32,000 సంవత్సరాలు ఒక యుగం అంటే. అటువంటి 14 యుగాలు కలిస్తేనే ఒక కల్పం. మార్కండేయ మహర్షి 7 కల్పాలు జీవించుంటారు అన్నమాట. అప్పుడు మార్కండేయ మహర్షి వెళ్తారు. మార్కండేయ మహర్షి, నేను ఇలా స్వర్గస్థుడిని, ఇంద్రజమ్న మహారాజుని, ఇక్కడ భూమండలం మీద నేను చేయనటువంటి గొప్ప పనులు అంటూ ఏమీ లేవు, కానీ నాకు ఇప్పుడు స్వర్గం నుంచి నన్ను భూమండలం మీదకి మళ్ళీ తిరిగి పంపించడం జరిగింది. ఎందుకు పంపించారు అంటే భూమండలం మీద అసలు నా గురించి ఏమన్నా మాట్లాడుకుంటున్నారా లేదా అనేటువంటి విషయం గురించి తెలుసుకుందామని చెప్పి వచ్చారంటాడు అన్నమాట. సరే అని చెప్పేసి మార్కండేయ మహర్షి ఇలా అంటాడు, నేను 7 కల్పాలుగా నేను ఈ భూమండలం మీద జీవించాను, ఎంతో మంది మహారాజులను చూశాను, అయినప్పటికీ నీ యొక్క పేరు నేను వెళ్ళలేదు అంటాడు అన్నమాట మార్కండేయ మహర్షి. మార్కండేయ మహర్షి ఆ మాట అనగానే ఒక్కసారిగా ఇంద్రజమ్నుడు మహారాజు యొక్క మనస్సు పటాపంచలైపోతుంది అన్నమాట. అంటే మనం ఎంతో మంచి చేసినప్పటికీ కూడా మన గురించి ఎవరికి తిరిగినప్పుడు ఏ విధంగా మనసు బాధపడుతుందో ఆ విధంగా అక్కడ ఇంద్రజమ్న మహారాజు గారు ఎంతో బాధపడతారు. అప్పుడు ఇంద్రజమ్న మహారాజు గారు ఇలా ఈ విధంగా అంటారు అన్నమాట, అయ్యో నా యొక్క జీవితం వ్యర్థమైపోయింది, నేను ఇప్పుడే అగ్ని ప్రవేశం చేసేస్తాను అంటారు అన్నమాట. అప్పుడు మార్కండేయ మహర్షి అంటారు, లేదు మీరు అటువంటి పొరపాటును కూడా అటువంటి నిర్ణయం తీసుకోవద్దు, ఎందుకంటే నాకన్నా చిరంజీవులు అయినటువంటి వారు ఈ భూమండలం మీద ఉన్నారు, మనం వారి దగ్గరికి వెళ్దాం, వారు మీ యొక్క నాకు తెలియకపోయినా సరే వారికి తెలిసి ఉండొచ్చు, మీరు ఈ భూమండలం మీద ఉండుండొచ్చు అని చెప్పేసి తను ఏం చేస్తారంటే మార్కండేయ మహర్షి ఇక ఇంద్రజమ్న మహారాజు గారిని తీసుకొని ఒక కొంగ దగ్గరికి వెళ్తారు. ఒక కొంగ, ఆ ఈ కొంగ ఏంటి అని అడుగుతారో అప్పుడు ఇంద్రజమ్న మహారాజు, ఈ కొంగ నేను జీవించింది 7 కల్పాలు అయితే ఈ కొంగ 14 కల్పాలు జీవించింది అంటాడు అనమాట. 14 కల్పాలు అంటే నాకన్నా కూడా ఇది 14 కల్పాలు జీవించింది. అప్పుడు ఇంద్రజమ్న మహారాజు గారు అడుగుతారన్నమాట,
మీరు 7 కల్పాలు జీవించారు. ఎందుకంటే మార్కండేయ మహర్షి వృత్తాంతమే చాలా విచిత్రంగా ఉంటుంది అన్నమాట. ఆయనకి అల్పాయుష్లో జీవించడం జరుగుతూ ఉంటుంది. చూడండి, స్వామి వారి కన్నా కూడా అమ్మవారు ఎంత గొప్పగా మనల్ని ప్రేమగా చూసుకుంటారంటే స్వామి వారిలో సగభాగం అమ్మవారు. ఒకసారి ఏమవుతుంది, ఇప్పుడు మార్కండేయ మహర్షి ఒకానొక సమయంలో తనకి అల్పాయుష్, తనకు జీవించడానికి యముడు ఎదురుగా ఉంటాడు. తన జీవాత్మని తీసుకువెళ్ళడానికి యముడు సాక్షాత్ రావడం జరుగుతుంది. అప్పుడు మార్కండేయ మహర్షి తెలిసినది ఒకటే ఒక మంత్రం, ఓం నమ శివాయ అనేటువంటి ఒక మంత్రం. మరియు అదేవిధంగా ఆ యొక్క మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. అప్పుడు అలా జపిస్తూ ఉన్నప్పుడు వచ్చినటువంటి యముడిని ఎడంకాలతో అమ్మవారు గుండెల మీద అంటారు. ఎడంకాలు అంటే దాని ప్రతీక ఎవరు అంటే అమ్మవారు. ఎందుకంటే సాక్షాత్తు ఈశ్వరులో సగస్వరూపం ఎవరు అంటే అమ్మవారే. కాబట్టి ఎడం వైపు భాగం అంతా కూడా ప్రోక్ష భాగం ఏదైతే ఉంటుందో, అంటే ప్రోక్ష భాగం పూర్తిగా వచ్చినప్పటికీ అమ్మవారి స్వరూపమే. ఎడం వైపు నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదం ఏదైతే స్వామివారి నుంచి మనకు వస్తుంటుందో అది అమ్మవారు. అమ్మవారు మనకు ఎంతో ప్రేమాభిమానాలతో మనల్ని చూసుకుంటూ ఉంటారు. అంతే కదా, తన బిడ్డని తీసుకెళ్తారంటే తల్లి ఊరుకుంటుందా? వెంబట్టే ఏం చేస్తుంది, ఎడమ కాలు పైకెత్తి ఒక్కసారిగా అక్కడ వచ్చినటువంటి యమధర్మరాజు గుండె మీద తగిలింది ఒక్క అంతే. మార్కండేయ మహర్షి చిరంజీవి అయిపోయాడు, 7 కల్పాలు జీవించాడు. తదుపరి ఆ కొంగ వచ్చినప్పటికీ 14 కల్పాలు జీవించేది. 14 కల్పాలు జీవించినటువంటి ఆ కొంగని అడుగుతారు, స్వామి మీ యొక్క 14 కల్పాలు, మార్కండేయ మహర్షి వృత్తాంతం తెలిసినటువంటి ఇంద్రజమ్న రాజు గారు అడుగుతారన్నమాట. ఈ యొక్క మీరు 14 కల్పాలు ఏ విధంగా జీవించారని అడుగుతారన్నమాట. అప్పుడు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. కొంగ ఏమంటుందంటే, నేను చిన్న వయసులో నేను ఈ భూమండలం మీద జీవించేటువంటి సమయంలో మా తండ్రి గారికి కనపడకుండా శివలింగాన్ని నేతిలో నేను దాచిపెట్టడం జరిగింది. నేతిలో దాచిపెట్టినటువంటి ఆ యొక్క శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగాన్ని దాచిపెట్టారు. మా తండ్రి గారు నేను అడిగినటువంటి కొన్ని ఇష్టమైనటువంటి తినుబండారాలు నాకు కొనివ్వట్లేదు. అప్పుడు నేను ఏం చేశానంటే ఆ శివలింగాన్ని నేతిలో దాచిపెట్టాను. దాని తర్వాత మా తండ్రి గారు నాకు తినుబండారాలు, తినేటువంటి పదార్థాలు కొనిపెట్టిన తర్వాత ఆ శివలింగాన్ని తీసిచ్చాను. దాని తర్వాత నేను మళ్ళీ తదుపరి జన్మలో నేను మనిషిలాగా జన్మించాను. ఆ మనిషిలాగా జన్మించిన తర్వాత బిల్వ పత్రాలతో శివార్చన చేయడం ప్రారంభించాను. తదుపరి అలా శివార్చన చేసి సాక్షాత్తు శివుడు నా ప్రత్యక్షం ఏం వరం కావాలి కోరుకోమన్న తర్వాత నేను శివుణ్ణి ఈ విధంగా ప్రార్థించడం జరిగింది అని చెప్పుకుంటాను. మరియు అదే విధంగా వచ్చినప్పటికీ మరి ఎందుకు కొంగ స్వరూపంలో ఎందుకున్నారు అంటే వచ్చేటప్పటికీ ఆ కొంగ ఏమని చెప్తుందంటే, నేను తదుపరి విద్య ఆరంభించిన తర్వాత నేను ఎంతో విద్య ఆరంభిస్తూ ఉన్నటువంటి సమయంలో నాకు ఒక వివాహ సంబంధం వచ్చింది. ఆ వివాహ సంబంధంలో ఏంటంటే నాకు వివాహాన్ని చేస్తాను అని చెప్పినటువంటి ఒక కన్యని నాకు ఇవ్వకుండా వేరే స్త్రీకి వేరే పురుషుడికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అది కోపించినటువంటి నేను ఆ యొక్క స్త్రీని నేను తస్కరించడం జరిగింది. అంతటా ఆ యొక్క విప్రుడు ఎవరైతే ఉన్నారో నన్ను శపించాడు. ఏమని శపించాడంటే, నన్ను కొంగగా ఉండమని చెప్పి శపించాడు. కొంగకు ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే తస్కరం చేస్తుంటుంది అన్నమాట. అంటే ఎలాగైతే నీటిలో ఉండేటువంటి చేపలను ఎలాగైతే తస్కరణ చేస్తుంటుందో ఆ విధంగా తస్కరణ అంటే దొంగతనం చేసేటువంటి ఒక బుద్ధి. కాబట్టి నీకు అటువంటి బుద్ధి ఉంది కాబట్టి నువ్వు అటువంటి ఒక రూపంలో ఉండమని చెప్పి నీకు చెప్పడం జరిగింది అన్నమాట. అంటే ఆ విధంగా వచ్చినప్పటికీ కొంగలాగా జీవిస్తూ అదే విధంగా వచ్చినప్పటికీ 14 కల్పాలు జీవిస్తూ ఉంటాడు. అప్పుడు ఇంద్రజమ్న మహారాజు అడుగుతారన్నమాట. ఏమని అడుగుతారంటే, సరే మీరు 14 కల్పాలు జీవించారు కదా, నేను ఇంద్రజమ్న మహారాజు, నేను కట్టించినటువంటి కల్పాలు లేవు, నేను చేయనటువంటి గొప్ప హోమాలు యజ్ఞాలు లేవు, మరి నా గురించి మీరు ఏమన్నా విన్నారా అని అడుగుతారన్నమాట ఇంద్రజమ్న మహారాజు గారు. ఇంద్రజమ్న మహారాజు గారికి ఆ కొంగ ఏమని చెప్తుందంటే, లేదు, నాడీ జంగుడు అతని పేరు, ఆ యొక్క కొంగ పేరు నాడీ జంగుడు అన్నమాట. ఆ నాడీ జంగుడు ఏమని చెప్తుందంటే, లేదు, నేను జీవించినటువంటి 14 కల్పాల్లో మీ యొక్క పేరునైతే నేను వినలేదు అని చెప్పి అంటుంది అన్నమాట. అంతటా ఎంతో బాధపడినటువంటి ఇంద్రజమ్న మహారాజు సాక్షాత్ అగ్ని ప్రవేశం చేద్దాం అనుకుంటారు అన్నమాట.
అగ్ని ప్రవేశం చేయాలనుకుంటే ఆ కొంగ కూడా ఒక విషయం చెప్తుంది. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే సత్పురుష యాత్ర అంటారు. అంటే తీర్థయాత్ర వేరు, సత్పురుష యాత్ర. అంటే తీర్థయాత్ర ఎప్పుడు సఫలీకృతం అవుతుంటుంది అంటే, ఎప్పుడైనా సరే మనం సత్పురుషులతో అంటే ఒకటే భావం కలిగినటువంటి వారితో మనం ఎప్పుడైతే తీర్థయాత్ర చేస్తామో అప్పుడు ఆ యొక్క తీర్థయాత్ర సఫలీకృతం పొందుతూ ఉంటుంది అన్నమాట. మరియు అదేవిధంగా ఈ తీర్థయాత్రలో వచ్చినప్పటికీ తీర్థములు అంటే వచ్చినప్పటికీ గుండాలు, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి నీటిలో ఉండేటువంటి ఇక్కడ ముఖ్యమైనటువంటి తీర్థాల్లో సేవించడం ద్వారా తీర్థయాత్ర అనేది సంపూర్ణం అవుతూ ఉంటుంది. తదుపరి ఇంద్రజమున మహారాజు గారు అంటారు, ఏమని అంటారంటే, ఇంద్రజమున మహారాజు గారు అగ్ని ప్రవేశం చేయాలనుకుంటారు. అగ్ని ప్రవేశం చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే కష్టంలో ఉండేటువంటి వారు స్నేహితులు కాదు, కష్టంలో ఉండేటువంటి వారే స్నేహితులు, సుఖంలో ఉండేటువంటి వారు స్నేహితులు కాదు అని చెప్తారన్నమాట. మీరు అగ్ని ప్రవేశం చేసినట్లయితే మీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మార్కండేయ మహర్షి మరియు అదే విధంగా నేను కూడా, అంటే ఇక్కడ ఉండేటువంటి నాడీ జంగుడు, మేమిద్దరం కూడా మీతో పాటు అగ్ని ప్రవేశం చేస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు ఇంద్రజముడు అంటాడు, లేదు లేదు, మీ ఇద్దరి గురించి అయినా సరే నేను అగ్ని ప్రవేశం చేయను అంటారు అన్నమాట. సరే, అట్లయితే మీకన్నా ముందు జన్మించినటువంటి వారు, మాకన్నా ముందు జన్మించినటువంటి వారు ఇంకొకరు ఉన్నారు, ఆయన 28 కల్పాంతరాలు జీవించి ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన మీ గురించి ఏమన్నా చెప్పుకుంటారు, నేను చూడకపోయినా సరే మీ యొక్క ప్రశస్తి ఆయన చూసి ఉండొచ్చు అని చెప్పి అంటారు అన్నమాట. అప్పుడు ఇంద్రజమున మహారాజు గారు, నాడీ జంగుడు మరియు అదే విధంగా వచ్చినప్పటికీ ఇక్కడ మార్కండేయ మహర్షి ముగ్గురు కలిసి ఒక పర్వతం వెళ్తారు. అక్కడ వచ్చినప్పటికీ ఒక గ్రంథం ఉంటుంది, ఆ గ్రంథం మీకు ఎదురొస్తుంది అన్నమాట. ఆ గ్రంథం ఎదురుగా వచ్చేసేసి మీరు అడుగుతుంది. మార్కండేయ మహర్షి అదే విధంగా ఈ నాడీ జంగుడు తెలిసిన వారు కాబట్టి, స్వామి రండి, ఏంటి పాద్యాలు తీసుకోండి, దీన్ని ఏంటి మీ రాక వృత్తాంతం ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఇంద్రజమున మహారాజు గారు చెప్తారన్నమాట, నేను ఈ భూమండలం మీద ఎన్నో ఏకఛత్రాధిపత్యంతో నేను ఈ యొక్క భూమండలాన్ని పరిపాలించాను. నేను చేయనటువంటి మంచి పనులు ఏమీ లేవు, నేను చేసినటువంటి ఎన్నో గొప్పమైనటువంటి కార్యాలు ఉన్నాయి. ఇన్ని కార్యాలు చేసినప్పటికీ కూడా నాకు స్వర్గప్రాప్తి అనేది ముగిసిపోయింది. స్వర్గప్రాప్తి తిరిగి పొందాలి అంటే భూమండలం మీద అసలు నా గురించి ఎవరన్నా అనుకుంటున్నారా లేదా అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం వచ్చానని చెప్తారు. అప్పుడు గ్రంథం చెప్తుంది, నేను 28 కల్పాంతరాలు జీవించాను. నేను అప్పుడు ఇంద్రజమున మహారాజు అంటారు, 28 కల్పాంతరాలు ఎలా జీవించడం కుదిరింది అంటే, ఒక మనిషి 28 కల్పాంతరాలు జీవించాలంటే ఎన్నో వేల సంవత్సరాలు జీవించాలి. అటువంటి గొప్ప శక్తి ఎలా పొందంటే, అప్పుడు శివుడి యొక్క సాక్షాత్కారం ద్వారానే నాకు 28 కల్పాంతరాలు నేను జీవించానని చెప్తుంది. అది ఎలా జీవించానంటే ఈ కథ చెప్తుంది, నేను ఎన్నో యుగాల క్రితం నేను ఒక కోతిగా జన్మించాను. ఆ కోతిగా జన్మించి ఒక శివాలయంలో ప్రదోష సమయంలో శివుడికి ఊంజల సేవ జరుగుతుంది. ఆ ఊంజల సేవ జరుగుతున్నటువంటి సమయంలో నేను కోతిగా ఆ యొక్క ఊంజల సేవలో ఉన్నటువంటి ఉయ్యాలను ఊపాను, అటు ఇటు ఊపాను. ఆ ఊపినటువంటి ఆ యొక్క పుణ్యం ద్వారా తదుపరి నేను ఒక బ్రాహ్మణుడిలాగా జన్మించాను. ఆ బ్రాహ్మణుడిలాగా జన్మించిన తర్వాత నేను ఎన్నో గొప్ప పనులు చేశాను. అంటే సాక్షాత్తు ప్రతిరోజు నేను శివారాధన చేసేటువంటి వాడిని. శివారాధన చేస్తూ చేస్తూ తర్వాత నాకు ఇటువంటి 28 కల్పాంతరాలు జీవించేటువంటి ఒక గొప్ప శక్తి అనేది నాకు దొరికిందని చెప్తాడు. మరి మీరు కూడా అంటే ఇంద్రజమునుడు చేసినటువంటి మంచి కార్యాలు మీరు కూడా చూడకపోతే మీ తర్వాత మరి నేను ఎలా జీవించాలి, మరి నాకు స్వర్గప్రాప్తి ఎలా పొందగలుగుతాను, నా గురించి నేను చేసినటువంటి మంచి పనులు మీరైతే నాలాగా తటాకాలు నిర్మించలేదు, నేను చేసినటువంటి యాగాలు చేయలేదు, నేను కట్టించినటువంటి దేవాలయాలు కట్టించలేదు. ఒకరేమో బిల్వార్చన చేశారు, ఒకరేమో నెయ్యిలో శివలింగాన్ని దాచిపెట్టారు, మరి ఇంకొకరేమో అక్కడ చేసినటువంటిదేమో పూతిగా జన్మించి వానరంగా జన్మించి శివారాధనలో ఉన్నటువంటి ఉయ్యాలను ఊపారు. మీరు చేసినటువంటి నేను చేసిన దానికన్నా కూడా చాలా చాలా చిన్నమైనటువంటివి. అయినా మీరు కూడా 28 కల్పాంతరాలు జీవించారు. నేనేమో స్వర్గానికి పోయి తిరిగి నాకు స్వర్గప్రాప్తి ముగిసిందని చెప్పి భూమండలానికి మళ్ళీ తిరిగి వచ్చానని చెప్పి ఇంద్రజమున మహారాజు గారు చెప్తారు. మరి నా గురించి ఎవరే అనుకోవట్లేదని చెప్పి మళ్ళీ ఇంద్రజమున మహారాజు గారు బాధపడతారు. అప్పుడు ఇక గద్ద ఏం చెప్తుందంటే, స్వామి మరి మీకు గ్రద్దగా ఎలా జన్మించాను అంటే
నేను తదుపరి జన్మలో ఒక మహారాజుగా జన్మించాను. మహారాజుగా జన్మించి ఎన్నో దేవాలయాలు నిర్మించాను. దేవాలయాలు నిర్మించిన తర్వాత నాకు గర్వం అనేది ఎక్కువైపోయింది. గర్వం ఎక్కువైన తర్వాత నేనేం చేశాను అంటే, ఒక మహాపురుషుడు మహాయోగి అయినటువంటి ఒకరి ఇంట్లో విలువైనటువంటి ఆభరణాలను తస్కరించాను, అంటే దొంగతనం చేశాను. ఆ యొక్క ముని నాకు ఏమని శాపం ఇచ్చాను అంటే, గద్దగా జీవించమని చెప్పి నాకు శాపం ఇచ్చాను. గద్దగా జీవిస్తున్నాను, కాకపోతే నేను ఆ యొక్క శివారాధనలో ఉన్నాను కాబట్టి ఇంకా నేను జీవించే ఈ భూమండలం మీద నివసిస్తున్నానంట. అప్పుడు ఇంద్రజముల మహారాజు గారు చాలా బాధపడతారు. సరే, తదుపరి మీకన్నా మాకన్నా కూడా ఇంకా 48 కల్పాంతరాలు జీవించినటువంటి వారు ఇంకొకరు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దాం, వారు మిమ్మల్ని గుర్తుపట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంది అంటారు అన్నమాట. ఈ నలుగురు కలిసేసి ఒక గుడ్లగూబ దగ్గరికి వెళ్తారు. ఆ గుడ్లగూబ వీరంతా రావడానికి చూసి మీరు ముందుకు వెళ్ళి, స్వామి రండి, ఏంటి ఇన్ని రోజుల తర్వాత మా దగ్గరికి వచ్చారా ఉంటుంది. అప్పుడు వాడు ఇంద్రజముల మహారాజు గారి గురించి చెప్తారు. ఈయన ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి మహారాజు గారు. ఈ భూమండలాల్లో ఈయన చేయనటువంటి గొప్ప పనులంటూ లేవు. దేవాలయాలు కట్టించారు, తటాకాలు, నదులు ఎన్నో చేశారు, ఎంతో మందికి అర్ఘ్యపాద్యాదాలు కట్టించారు, ఆరామ క్షేత్రాలు నిర్మించారు. కానీ ఈయనకి స్వర్గ ప్రాప్తి ముగిసింది, ఈయన భూమండలానికి రావడం జరిగింది. ఈయన గురించి మీరు ఎప్పుడన్నా ఈయన పేరుని విన్నారా మీరు అని అడుగుతారు అనమాట. లేదు, నేనెప్పుడు ఈయన పేరుని వినలేదు, కానీ నాకన్నా పూర్వం ఒకరు జన్మించారు, వారు వినుండొచ్చు, వారు తాబేలు రూపంలో జన్మించారు, వారైతే తప్పకుండా వినుండొచ్చు అంటారు అన్నమాట. సరే అని చెప్పేసి మీరెందుకని ఈ గుడ్లగూప స్వరూపంలో ఉన్నారు అని అడుగుతారు అన్నమాట. అప్పుడు చెప్తారు, నేను బాల్య వ్యవస్థలో భూమండలం మీద జన్మించినటువంటి సమయంలో చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్న మట్టితో దేవాలయ నిర్మాణం చేశాను. ఆ మట్టితో చేసినటువంటి దేవాలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాను. ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత తదుపరి జన్మలో నేను ఒక మహారాజుగా జన్మించాను. ఆ మహారాజుగా జన్మించి ఎన్నో దేవాలయాలను కట్టాను. ఎన్నో దేవాలయాలను కట్టిన తర్వాత నా యొక్క మందబుద్ధి, అంటే ఇన్ని దేవాలయాలు కట్టినప్పటికీ కూడా నా యొక్క మందబుద్ధి మందగించింది. నేను చేయకూడనటువంటి కొన్ని తప్పులు చేశాను. అప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక బ్రాహ్మణ విప్రవోత్తముడు నాకు ఒక శాపాన్ని ఇచ్చారు. ఏమంటే, నేను అంధకారంలోనే జీవించాలి అనే విధంగా నాకు ఒక శాపాన్ని ఇవ్వడం జరిగింది. తద్వారా వచ్చినప్పటికీ నేను గుడ్లగూబగా జన్మించాను అని చెప్పంటారు అనమాట. సరే, వీరందరూ కలిసి తాబేలు దగ్గరికి వెళ్తారు. తాబేలు వచ్చినప్పటికీ మీరు ఎదురుగా వస్తుంది. ఈ 5వ వ్యక్తి ఎవరిని అడుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ నలుగురు ఈ తాబేలుకి సుపరిచితమే. ఈ 5వ వ్యక్తి ఎవరో అంటే ఈయన ఇంద్రజముల మహారాజు గారు అని చెప్తారన్నమాట. పూర్వ వృత్తాంతం అంతా చెప్తారు, ఈయన ఒక మహారాజు గారు అని చెప్తారు. అప్పుడు తాబేలు ఇంద్రజముల మహారాజు గారు గుర్తు పెడుతుంది అన్నమాట. ఈయన ఇంద్రజముల మహారాజు గారు, ఈయన భూమండలం మీద జన్మించారు, ఈయన ఎన్నో గొప్ప వ్యక్తులు చేశారు. ఈయన చేసినటువంటి యజ్ఞాలకి నా వీపు ఉంది కదా, ఆ వీపు కూడా కాలిపోయింది. చూసారా, మీరు చేసినటువంటి యజ్ఞానికి కాలినటువంటి నా వీపు ఇంకా అలాగే ఉందని చెప్పేసి తన వీపు చూపిస్తుంది అన్నమాట. అంటే వీరు చేసినటువంటి ఒక గొప్ప పనికి గుర్తుపట్టడానికి ఇన్ని వెనకాలకి వెళ్లాల్సి వచ్చింది. ఇన్ని కల్పాంతరాలకి వెనకాలకి వెళ్ళిన తర్వాతే ఈ యొక్క ఇంద్రజముల మహారాజు గారు చేసినటువంటి గొప్ప పనులు వచ్చింది. ఎప్పుడైతే ఈయన చేసినటువంటి గొప్ప పనులు గుర్తింపబడ్డాయో స్వర్గం నుంచి రథం రావడం జరుగుతుంది అన్నమాట. అంటే ఎవరొకరు ఒక్కరు గుర్తుపట్టినా సరే ఆ యొక్క స్వర్గం ద్వారం అనేది తెలుసుకుంటుంది. స్వర్గ ద్వారం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క స్వర్గరథం అప్పుడు పట్టుకున్నటువంటి వారు మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా చెప్తారంట, ఇంద్రజముల మహారాజా వచ్చింది చూడండి, స్వర్గరథం వచ్చింది, బయలుదేరండి, స్వర్గానికి వెళ్ళండి అంటాడనమాట. నిజమైనటువంటి మిత్రుడు ఎలా ఉంటాడంటే ఇంద్రజముల మహారాజు గారి గురించి చూసి నేర్చుకోవాలి. ఇంద్రజముల మహారాజు గారు అంటారు, లేదు మరి వీళ్ళందరూ పరిస్థితి ఏంటని అడుగుతారు అనమాట. ఈ 5గురు నాతో పాటు ఉన్నారు కదా, ఎవరైతే గద్దగాను, కొంగగాను, తాబేలుగాను మరియు అదేవిధంగా గుడ్లగూబగాను ఉన్నటువంటి వారు కూడా నాతో పాటు ఉన్నటువంటి నా మిత్రులే, వీరు కూడా స్వర్గానికి వస్తారని అడుగుతారు అనమాట. అప్పుడు ఇంద్రజముల మహారాజు గారికి ఆ స్వర్గానికి తీసుకెళ్లేటువంటి వారు ఏం చెప్తారంటే, లేదు స్వర్గ ప్రాప్తి మీ ఒక్కరికే, మిగతా వాళ్ళు ఎవరికి లేదు అంటే, అందరికీ లేనటువంటి ఈ స్వర్గ ప్రాప్తి నాకు అవసరం లేదు. ఎందుకంటే చేసేటువంటి పుణ్య పాపాలను లెక్కించేటువంటి స్వర్గ ప్రాప్తి నాకెందుకు. అదే విధంగా ఇక్కడ చూడండి, శివగణాలైనటువంటి కొంగ